24-25న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మన ఏరియాలో మూవ్ అవుతూ తిరుగుతూ మన గుణదల లిమిట్స్లో కట్ట మీద మధ్య కట్ట మీద అక్కడక్కడ దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పడమట లిమిట్స్లో కూడా దొంగతనం చేశాడు, అక్కడ కూడా తప్పించుకొని తిరిగాడు. తర్వాత నరసాపురం, నూజివీడు, రాజోలు, సింగరాయకొండ, నాయుడుపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మనకి విజయవాడలో మనకి జరిగిన నేరాలలో గుణదల్లో 5 కేసులలో 4 కేసులలోనూ, అదేవిధంగా పడమటలో 1 కేసులోనూ ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. మనం నేరం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళినప్పుడు నేరస్థానంలో మన ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ ఎక్స్పర్ట్ తోటి టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తాము. మనం సీన్ ఆఫ్ అఫెన్స్లో వస్తువుల మీద కానీ, డబ్బాల మీద కానీ, డోర్ల మీద కానీ, బీరువాల మీద కానీ తీసినప్పుడు కొన్ని కేసులలో, కొన్ని నేరాలలో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ని మనకి అంతకుముందు అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ వాళ్ళ యూనిట్లో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ని టాలీ చేస్తే ఇతను పలానా వ్యక్తిని చెప్పడం జరిగింది. దాని మీద సిపి గారు మన గుణదల సిఐ గారు ఒక 2 కానిస్టేబుల్ని, పడమట కానిస్టేబుల్ని ప్లస్ మాచవరం కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ని పెట్టి గుణదల కానిస్టేబుల్ పడమట కానిస్టేబుల్ని మాచవరం మన గుణదల సిఐ నేతృత్వం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. చాలా రోజులు వాడి కోసం కంటిన్యూషన్ తిరగడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ కాల్ దాని మీద టవర్ లొకేషన్ మీద ట్రాప్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. దాని మీద సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా దాని మీద దొరికిన తర్వాత ఇతని యొక్క ఆ యొక్క ఎక్యూజ్డ్ కన్ఫెషన్ మీద ఈ అన్ని కేసులలో కూడా ఏ కేసులో బంగారం పోయిందో ఆ బంగారం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అదర్ స్టేషన్స్లో నూజివీడు కానివ్వండి, సింగరాయకొండ కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, అదే రాజోలు కానివ్వండి, నరసాపురం కానివ్వండి, ఇతనితో పాటు అతను జైలుకి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో కలిసి నేరం చేయడం జరిగింది. ఆ ఫ్రెండ్ని వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆ కన్సర్న్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఆ కేసులలో. అతను కూడా ఈ పలానా ముద్దాయితో దొంగతనం చేశానని చెప్పి అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చెప్పాడు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ కేసులో నేను నేరం చేశానని చెప్పాడు. ఈ నేరాలు వాళ్ళకి వెరిఫై చేస్తే అక్కడ నేరం జరిగిందని చెప్పారు. ఆ నేరాలు కూడా కన్ఫెషన్ చేసి ఆ నేరాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళకి కన్సర్న్ పోలీసు వారికి రేడియో మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తే అతని తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ పెట్టుకొని తీసుకెళ్తారు. మన కేసులో మాత్రం పడమట కేసులో కూడా పీటీ వారెంట్ మీద పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన గుణదల కేసులో మాత్రం రిమాండ్ చేస్తాము. అయితే ఒక కేసు మనకి గుణదల్లో రామ్మోహన్ అని పేరు, అతను తమిళనాడు. అతను ఎప్పుడో వచ్చి అక్కడ మధ్యకట్ట ఒక ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లో ఉంటూ పాపం డబ్బు సంపాదించుకొని జాగ్రత్త బీరోలో పెట్టుకొని అన్ని డబ్బు దాచుకున్నాడు క్యాష్. ఆ క్యాష్ని ఈడని ఇంకొక అతను ఇద్దరు కలిసి చేయడం జరిగింది. ఆ క్యాష్ ఖర్చు పెట్టుకున్నారు. దాంట్లో పెద్దగా అప్పుడు ఏ1 వాడు A2ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 లక్షల క్యాష్ ఏమో రికవర్ అయింది. అతన్ని అరెస్ట్ చేసాం. ఈడికి వచ్చిన క్యాష్ కూడా ఇదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇంటి దగ్గర ఏం రికవరీ కాలేదు. కొద్దిగా గొప్ప గోల్డ్ రికవర్ చేసాం. ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం.